పోలీసులు జులుం ప్రదర్శించే పరిస్థితి ఏర్పడింది. ఎట్లా చూడొచ్చు అంటారు మొత్తం? మేమేమి గొంతెమ్మ కోరుకోలేమన్నా. మేము అడిగింది 1:100 అడిగినాం. గ్రూప్ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషనే, నేను నోటిఫికేషన్ ఇవ్వమంటలేము. ఇచ్చిన నోటిఫికేషన్కి టైం ఇవ్వు, ఇచ్చిన నోటిఫికేషన్లో పోస్టులు పెంచు. ఇప్పుడు 1:100 చూస్తే గతంలో బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా ఆయననే దీని గురించి పోరాడిండు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు మరి? ఆయన సపోర్ట్ చేస్తలేడు దీని గురించి? ఫ్లైట్ హెలికాప్టర్లో వెళ్తుండు, చక్కగా వస్తుండు, హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఏం మాట్లాడతలేరు. కనీసం 1:50 1:100 ఇవ్వు. నువ్వన్న మాటే 25,000 పేపర్లు ఎక్స్ట్రా వస్తాయి. 25,000 పేపర్లు దిద్దలేని వ్యవస్థ ఉందా నీ దగ్గర? నువ్వు ఇచ్చేది 560 ఉద్యోగాలే కదా, నువ్వేమైనా పెంచుతున్నావా? 500 ఉద్యోగాలు కేసారు, 65 ఉద్యోగాలు పెంచినావు. 10 సంవత్సరాలు పోరాడితే నువ్వు 65 ఉద్యోగాలు పెంచినావు. అంతమించి ఈ 65 ఉద్యోగాల కోసమే మిమ్మల్ని అందరు వెంటేసుకొని బస్సు యాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు అని చేసి మిమ్మల్ని ఇంట్లో పోటీ పంపించి మా అధికారంలోకి వస్తే మిమ్మల్ని బాగుపడేటట్టు చేస్తామన్నారు. అందుకే అంటారా? మేము నిరుద్యోగులు అన్నా, ఆశ చూపిస్తే అదే మహాప్రసాదం అని తిరుగుతాం. కోదండరాము, ఒక ఆకునూరు మురళి, ఒక బల్మూరి వెంకట్, ఒక తీన్మార్ మల్లన్న, వీళ్ళు ఏం చెప్పారు? నిరుద్యోగ అన్నాడు వస్తే రండి అన్నాడు తీన్మార్ మల్లన్న. బల్మూరి వెంకట్ అసలు ఏం లేదు, ఆయన ఉద్యోగాల కోసం వాళ్ళు కష్టపడ్డరు. ప్రతిదానికి వచ్చాడు కోదండరాం, పిలవకపోయినా వచ్చాడు, సైకిల్ వేసుకొని వచ్చాడు. ఇవాళ పిలిచినా వస్తలేడు, రాడు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏమంటున్నాడన్న మీరు కలిసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి ఈ మధ్యలో? మా నిరుద్యోగుల తరపున కలుస్తున్నారు, మాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అంటున్నాడంట. మరి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం మానే, పోస్ట్ మ్యాన్ జాబ్ చేసుకోదా? పోస్ట్ మ్యాన్ జాబ్ చేసుకో. ఎందుకు? కేసీఆర్ 100% నయం. ఎట్లా అంటే, ఈ మేధావులు ఉన్నారా, ఈ మేధావులు వ్యక్తిత్వం తెలుసా ఆయనకి, దగ్గరికి రానియలే. ఈయన ఏం చేసిండు తెలుసా? మేధావులను కూడా కొని పడేసిండు. ఈయన మహామేధావి. నిరుద్యోగుల్ని వాడుకోవడం వదిలేయడం ఇదే వాళ్ళ పద్ధతి. ఇప్పుడు ఎవడొస్తాడో ఆ నలుగురిలో మమ్మల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి కాదు, వీళ్ళు నలుగురు మోసం చేసిర్రు. మీడియా ఛానల్స్ అన్న, ఆ V6 అసలు ఆ మ్యూజిక్, ఆ వ్యవస్థ వేరే ఉండే. నిరుద్యోగులు కనపడితే వాళ్ళు ఏది V6, ఏది ABN ఆంధ్రజ్యోతి, ఏది? ఒకప్పుడు టీ న్యూస్ వచ్చేది కాదు, ఇవాళ టీ న్యూస్ వస్తుంది, మిగిలినవి వస్తలేవు. అంత దరిద్రంగా ఉంది. మా నిరుద్యోగులు ఎట్లుందంటే, ఎవడికాడు వాడుకుని వదిలేసి మమ్మల్ని మళ్ళీ ఇదే రోడ్డు మీద ఉంచుతున్నాడు అంతే. వీటి కోసం ఫైట్ చేసి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మంచిగా రాయలేకపోతున్నాం, అయిపోతుంది. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉద్యోగాలు కొడతారు, వాళ్ళు ఉద్యోగాలు కొట్టి వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోతున్నారు. తెలంగాణ వాడికి ఎప్పుడు ఇదే ఉద్యమం, వాడి ఉద్యమే ఊపిరిలా బతుకుతున్నాడు కానీ ఉద్యోగాలు కొడతలేడు. రేవంత్ రెడ్డి అయితే నిన్న MGM హాస్పిటల్, మన మెడికవర్ హాస్పిటల్ తీసుకుపోయి అయితే ప్రారంభోత్సవానికి వెళ్ళిండు. ఇప్పుడు ఆయనకు మన మీ దగ్గర రావడానికి ఏమైనా వీలైతే లేదంటారా? ఆయన ఢిల్లీ ఈయన మోతీలాల్ చేసిన తర్వాత 3 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిండు. ఆయన ఉప ముఖ్యమంత్రి పోయొచ్చిండు. ఢిల్లీకి ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి? మేము కావాలని వేసినాం కదా ఓట్లు, మేము ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలని వేసినాం ఓట్లు. మాకు గల్లీ ఓడి నచ్చలే, అప్పుడు మాకు ఢిల్లీ ఓడే నచ్చిండు, అప్పుడు ఢిల్లీ ఓడికి వేసినాం ఓట్లు. కాబట్టి మేము మాకు జరగాల్సిన శాస్త్రే జరుగుతుంది. ఆయన మెడికవర్ కాదు, ఎక్కడికైనా పోతారు. ఆయన ఎవరో పరామర్శించడానికి పోతారు, ఆయన ఎవరు చచ్చిపోతే ఎవరో ఇక్కడ 30 లక్షల మంది తరపు నుంచి ఒక వ్యక్తి పోరాడుతుంటే కనీసం ఈయన దగ్గరికి వచ్చి నేను ఒక్క జీవో సైన్ చేస్తా, మీరు విరమించండి, మీకు 1:100 ఇస్తా, నేను 560 ఉద్యోగాలు ఇస్తున్నా, 1000 ఉద్యోగాలు మీకు ఇస్తలేను అని నువ్వు ఒక సంతకం పెట్టి వెళ్ళు, అప్పుడు రాణిస్తాను నిన్ను ఇక్కడికి. నువ్వు ఈ మనిషిని ఇక్కడి నుంచి వేరే దగ్గర లిఫ్ట్ చేసినా తెలంగాణలోనే ఉంటారుగా, అమెరికా తీసుకుపోరు కదా, తెలంగాణలోనే ఉంటారు కదా. ఢిల్లీకి ఇట్లా తీసుకుపోతారు కావచ్చు. మరి ఆ ఢిల్లీ తీసుకుపోతే యాక్చువల్లో ఢిల్లీ అంతే. ఇక ఏముంది, తెలంగాణ ఉద్యమంలో ఏడికి పోయినా ఇడిచిపెట్టేది లేదు. మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి మీరు 8 రోజులు నిరాహార దీక్ష చేసినా కానీ నువ్వు ఇవాళ వరకు గవర్నమెంట్ నుంచి ఒక్క వ్యక్తిని నువ్వు పంపించి మాట్లాడలేదు. నువ్వు అసలు ఏం గవర్నమెంట్ రన్ చేస్తున్నావు? ఒక జీవోని ఇచ్చి ఏందయ్యా వాళ్ళ గోల, ఏందయ్యా వాళ్ళ పరిస్థితి అని ఒక సంతకం పెట్టలేనివాడు ముఖ్యమంత్రివి. అసలు నువ్వే ముఖ్యమంత్రి మాకు అర్థం అవుతలేదు. నిన్నెట్లు ఎన్నుకున్నాం మేము? ఆ మేధావులు ఎక్కడ పోయారు? ఉన్నారా, చచ్చిపోయిర్రా? వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి గాంధీ హాస్పిటల్, వాళ్ళని సెలైన్లు పెట్టాలి వాళ్ళకి. ఆ కోదండరామ్కి చిన్న నడుచుకుంటూ వస్తుండే కోదండరామ్, ఆయన మేము అనుకున్నాం విద్యాశాఖ మంత్రి ఉండాలి, TSPSC చైర్మన్ అవ్వాలనుకున్నాం మేము. కోదండరామ్ TSPSC చైర్మన్ చేస్తే ఇవాళ 560 ఉద్యోగాలు కాదు, 60 ఉద్యోగాలు కూడా ఇడు. అంత దరిద్రమైన మేధావులు ఉన్నారు ఇక్కడ. అసలైన వాళ్ళు విట్టలు, అశోక్ సారు,
వీళ్ళందరూ లిఫ్ట్ చేస్తున్నారు. బక్కా జడ్సన్ అన్నని అందరు జెన్యున్ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం పదవుల కోసం ఫైట్ చేస్తలేరు, మా కోసం జెన్యున్గా ఫైట్ చేస్తున్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అశోక్ సార్కి 30,000 ఓట్లు వచ్చినాయి అని అంటే నిరుద్యోగులు ఎంతగానో అశోక్ సార్ నమ్ముతున్నారు. ఎవరిని ఎందుకు నమ్మట్లేదు? పూర్తి అన్యాయం. మహా అయితే ఆయన 10 సంవత్సరాలు అన్యాయం చేసిండు కేసీఆర్. ఈయన మరి 3 నెలలకే స్టార్ట్ చేసిండు. ఓకే అన్న, రాహుల్ గాంధీ ఇక్కడ చిక్కడపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఆ యువతకు న్యాయం చేస్తాం, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని అన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నైతే ఇట్లా ప్లకార్ పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎట్లా కూడా వచ్చంటారు ఇదంతా? ఇప్పుడు రమ్మని ఛాయ్ తాగడానికి. ఇప్పుడు ఛాయ్ తాగడానికి వస్తే ఆ ఛాయ్ ఉంటాయిగా మొత్తం మీద పోస్తాం, చెప్పులతో కొడతాం మేము. ఏం మాకు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? జనవరిలో నోటిఫికేషన్ అన్నాం, ఫిబ్రవరి నోటిఫికేషన్ అన్నాం, మార్చి నోటిఫికేషన్ అన్నాం, ఏప్రిల్ అన్నాం, అది లేదు జూలై. ఒక్క నోటిఫికేషన్ లేదు. ఉన్నయే పూర్తి చేయట్లేదు రా బాబు. నువ్వు ఉన్న ఉద్యోగాలు నువ్వు పూర్తి చేస్తలేవు. నువ్వు అడిషనల్గా ఇచ్చింది ఏమీ లేదు. అక్కడ గవర్నమెంట్ 17,000 ఉద్యోగాలకు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోలీస్ నోటిఫికేషన్ వేసిందన్న. టీఎస్పీ ఎల్పీఆర్బీ చైర్మన్ నువ్వేమన్నావు? ఆంధ్రోడు అన్నావు, వాడిని తరిమేయాలన్నావు, వాడు పోస్టులు అమ్ముకున్నాడు అన్నావు, వాడు అట్లన్నావు, వాడు సెటిలర్స్కి న్యాయం చేయడానికి జియో 46 తీసుకొచ్చిండు అన్నావు. మేము రాగానే బోర్డు రద్దు చేస్తాం, పోలీస్ బోర్డు రద్దు చేసి కొత్త బోర్డు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం, మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తాం అన్నావు. చల్లగా ఫస్టే నియామక పత్రాలు ఇచ్చిండు ఎల్బీ స్టేడియం పిలిచి. ఇది ఎంత దరిద్రం అంటే, ఎంత అన్యాయం అంటే, నమ్మించి గొంతు కోసిరన్న. నమ్మించి గొంతు కోయటంలో ముందున్నారు వీళ్ళు. నిరుద్యోగ ప్రభుత్వం అని అయితే అప్పుడు చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగులే వచ్చి మరి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎట్లా కూడా వచ్చి అంటారు? ఇప్పుడు కడుపులో పెట్టి చూసుకుంటా అన్నారు రేవంత్ రెడ్డి. కొంతమంది ఉన్నారు పొలిటికల్ స్టంట్ అంటారు. ఇవన్నీ పొలిటికల్ స్టంట్ అయితే ఇన్ని రోజుల నుంచి నిరుద్యోగులు వస్తారా? ఇంతమంది వస్తారా పొలిటికల్ స్టంట్? నేను కూడా పొలిటికల్ అయినా, నేను ఏ పార్టీ కాదు, నేను నిరుద్యోగుల పార్టీ. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే, వేల మంది వస్తున్నారు. ఏ పార్టీ ఇనిషియేటివ్ తీసుకుంటే వస్తున్నారు? స్వచ్ఛందంగా వస్తున్నారు, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. ఖచ్చితంగా మోతీలాల్కి మాత్రం మా అందరికి న్యాయం జరగాలి. మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష విరమించేదాకా మా ఈ ముట్టళ్ళు కొనసాగుతూనే ఉంటాయి. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. మిమ్మల్ని ఏమంటలేము, గొంతెమ్మ కోరికలు ఏం అడుగుతలేమో. మా గ్రూప్ 2 పోస్టులు పెంచండి, సబ్ నోటిఫికేషన్ ఇవ్వండి. గ్రూప్ 3 పోస్టులు పెంచండి, సబ్ నోటిఫికేషన్ ఇవ్వండి. గ్రూప్ 1 1:100 చేయండి. 1 నెల లేట్ అవుతుంది అంతే కదా, నీకేమైతలేదు కదా. ప్రశాంతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అప్పచెప్పిండు కదా ఇవన్నీ. చక్కగా ప్రెస్ నోట్ పెట్టి, ఇగో మీకు ఇది చేస్తున్నాం. టెక్నికల్ ఇష్యూ అంటే ఏం టెక్నికల్ ఇష్యూ వస్తుంది అన్న? నాకు అర్థం కాదు. ఏపీ గవర్నమెంట్ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్, మరి ఆ చంద్రబాబు శిష్యుడే కదా. మరి గురువు కన్నా 18 గంటలు ఎక్కువ పని చేస్తా అని చెప్పిండు కదా. గురువు 13 గంటలు చేస్తే నేను 18 గంటలు చేస్తా అని చెప్పిండు కదా. ఇదేనా పని నువ్వు చేసే పని? చేస్తున్నాడుగా, ఢిల్లీకి పోతున్నాడు, అటు వేరే పార్టీలలో చేరికలు చేసుకుంటున్నాడు, ఇటు చూసుకుంటున్నట్టయితే ప్రైవేట్ సంబంధించిన ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు కదా. 18 గంటల పని బాగా పని చేస్తున్నాడు. అందుకనే నిరుద్యోగులను వదిలిపెట్టి రోడ్డు మీదకి వస్తున్నారు. అందుకని ఈ వేల మంది నిరుద్యోగులు అందరూ కూడా ఎందుకు పెట్టినాం రా బాబు, ఎందుకు వేసినాం రా ఓటీ గవర్నమెంట్ కానీ బాధపడుతున్నారు. మహా అయితే స్థానిక సంస్థ ఎలక్షన్ వరకు క్లీన్ స్వీప్ అయిపోతుంది. వేరే మొత్తం అందరు నోటాకేస్తాం గట్టిగా, గట్టి గుద్దుతాం. ఆ రోజు తెలుస్తుంది నిరుద్యోగుల పవర్ ఏంటో. ఇది ఇక్కడ కాదు, రాహుల్ గాంధీ దాకా వెళ్తుంది ఈ షాకు. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా వదిలిపెట్టాడు, మనసులో పెట్టుకుంటాడు. మేధావుల కన్నా ఎక్కువ ఒక గ్రూప్ 1 చదివే వ్యక్తి ఎన్నో బుక్స్ చదువుతాడు, ఎంతో బయట కరెంట్ అఫైర్స్ చదువుతాడు. వాడికి అన్నీ తెలుసు. మేధావులు ఉన్నారు చూసిన, ఇప్పుడు 4 మేధావులు అని చెప్పినా ఆ 4 మేధావులు మించిన వాళ్ళు ఈ మేధావులు అంతా 30 లక్షల మంది ఉన్నారు. ఆ 4 పోయినంత మాత్రం ఈ 30 లక్షల మంది వెనక దగ్గర ఖచ్చితంగా ఆయనతో పాటు ఆ 4తో పాటు మిగిలిన వాళ్ళకు కూడా తగిన శాస్త్ర జరిగిద్ది. ఈ 5 సంవత్సరాలు మీరు అనుభవించండి. మంచిగా వెనకాల గన్మెన్లు పెట్టుకోండి, అఫీషియల్గా ప్రోటోకాల్ మంచిగా అనుభవించండి. 5 సంవత్సరాల తర్వాత మీకు సున్నా. మిమ్మల్ని రోడ్డు మీద కుక్కలు కూడా చూడవు. మిమ్మల్ని పట్టించుకోం. రోడ్డు మీద పోతుంటే ఎవడాడు ఆడెవడో వేస్ట్ గడిపోతున్నాడు అనుకుంటాం మేము. అంతే. ఇక మాకు తెలుసు, మాకు ఎవడేంటి వాటి తెలుసు. మేము తెలుసుకొని, మాకు ఆ టైంలో ఎవడు లేడు కాబట్టి వాళ్ళ వెనక తిరిగినాం. ఇవాళ వాళ్ళు కూడా లేరు. మేము ఎప్పుడైనా ఒంటరి పోరాటమే. మేము ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం. మాకు ఎవడు ముందున్నా లేకపోయినా ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం.